హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో పనస గింజల పకోడీ చూపిస్తానండి. మనం పనస తొన్నలు తెచ్చుకున్నప్పుడు విత్తనాలు వస్తుంటాయి కదా, అవి మనం పడేస్తుంటాము. అలా పడేయకుండా ఇలాగా పనస గింజలతో పకోడీ చేసుకుంటే క్రిస్పీగా రుచిగా భలే ఉన్నాయండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, పనస గింజలండి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా చేత్తో కలుపుకొని పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని గింజలు ఉడికేంత వరకు అండి. అంటే నేను ఒక 5 విజిల్స్ రానిచ్చాను. మీకు సరిగా ఉడకలేదంటే ఇంక 2 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. ఈ కుక్కర్లో ఉండే హీట్ మొత్తం పోయాక ఇలాగ చిల్లుగంటితో ఒక ప్లేట్లో తీసేసుకోండి. ఇలా అన్నీ నీట్గా తీసేసుకోండి. చూడండి, అన్ని ప్లేట్లోకి ఇలా తీసేసుకొని వీటి మీద ఉండే తొక్క అంతా తీసేసుకోవాలండి. మందంగా ఉంది కదా, ఈ తొక్క అంతా తీసేసుకోవాలి. అన్నిటికీ నీట్గా తీసేసుకోండి. వీటిని ఎలాగ వేపుకోవాలో కూడా నేను షార్ట్ వీడియోలో తీసి పెట్టున్నానండి. ఇవి వేపుకొని ఇలా తొక్క తీసుకొని తింటాం కదా, డ్రైగా వాటర్లో ఉడకనీయకుండా అలా కూడా చేసి చూపించున్నాను. ఒకసారి మా ఛానల్లో వెళ్ళి చూడండి, షార్ట్ వీడియోలో పెట్టున్నాను. అలాగే ఇవన్నీ నీట్గా చూడండి, ఇలా తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని నైఫ్ తీసుకొని ఇంతో ఒక్క గింజని 3-4 వచ్చే విధంగా ముక్కలు కట్ చేసుకోండి. అన్నీ ఇదే విధంగా పనస గింజల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అన్నీ కట్ చేసేసాను. ఇలాగా బౌల్లోకి తీసుకోండి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్ వద్దనుకుంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్లు. చూడండి, 2 స్పూన్లు వేసేసాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం గింజల్లో వేసున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ నిండా కారం అండి. 1/2 స్పూన్ పసుపు, ధనియాల పొడి అండి 1/2 టీ స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి. ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం దోరగా వేపి వేసాను. 1/2 టీ స్పూను గరం మసాలా పొడి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సగం స్పూన్ వేసాను. ఇవన్నీ ఒకసారి ముక్కలు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి, కలిసే విధంగా. ఇలా బాగా కలిపేసుకొని గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎంత బాగా ముద్దగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. చూసుకుంటూ మనం వేసిన ఈ పిండిలన్నీ పనస గింజలు పట్టే విధంగా ఒకసారి చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీరు కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త వేసుకొని కలుపుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోండి. కడాయికి సరిపడినన్ని వేసుకోండి. ఒకే దగ్గర వేసుకోకూడదండి, ఇలా కడాయి మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం వదిలేయండి. కొంచెం కాలిన తర్వాత ఇలా అంతా బాగా తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా ఇలా కలుపుకుంటూ బాగా కాలనివ్వాలండి. బాగా కాలిన తర్వాత చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వరకు వేపుకొని టిష్యూ వేస్తున్న ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కానీ ఇలాగే చేసేసుకోండి. ఇలాగ గింజలు వేసుకొని కాలిన తర్వాత తీసేసుకోవటండి. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. సగం లెమన్ తీసుకొని కొంచెం ఇలా రసం పిండుకోండి. కొంచెం పుల్లగా కారంగా క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయండి. ఇవన్నీ మీరు ఒక్కరే కూర్చొని తినేయచ్చు, అంత రుచిగా ఉన్నాయి. మీరు కానీ పనస తొనలు తెచ్చుకున్నప్పుడు గింజలు పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకు కానీ చాలా బాగా నచ్చుతాయి. మీ పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి.
ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్